మనకి జేఎన్టీయూ పరిధిలో ఇదంత ఇంపార్టెంట్గా లేదు, సిలబస్తో లేదు. కానీ మీరు ఫర్దర్గా గేట్ ఎగ్జామ్ కానీ దేనికైనా వెళ్ళదలుచుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ ఒకసారి వింటాం అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఫార్ములాస్ నేను టచ్ చేస్తున్నాను ఒకసారి. కర్ల్ పియర్సన్స్ బీటా అండ్ గామా కోఎఫిషియంట్స్ బేస్డ్ ఆన్ మూమెంట్స్. Kyle Pearson defined the following 4 coefficients based on the first 4 central moments. Beta 1 equal to mu 3 square by mu 2 cube. Beta 2 is equal to mu 4 by mu 2 square, that equal to mu 4 by sigma power 4. Gamma 1 is equal to root beta 1, that equal to mu 3 by sigma cube. Gamma 2 is equal to beta 2 minus 3, that equal to mu 4 by mu 2 square, ఇక్కడ ఉంది కదా, -3. ఫార్ములాస్ అర్థం చేసుకోండి. ఇన్ జనరల్ ఆల్ఫా 1 అనేది ఎప్పుడు 0 అవుతూ ఉంటుంది, ఆల్ఫా 2 అనేది 1 అవుతుంది, ఆల్ఫా 3ని గామా 1గా తీసుకుంటాం, మనం ఆల్ఫా 4ని బీటా 2గా తీసుకుంటాం. ఫార్ములాస్తో కూడా మనకి మెన్షన్ చేస్తారు దాన్ని. కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ మూమెంట్స్. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ 4 మూమెంట్స్, కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ become skewness is equal to root beta 1 into beta 2 plus 3 whole by 2 into 5 beta 2 minus 6 beta 1 minus 9. సో ఫార్ములా కూడా ఒకసారి చదవండి. స్క్యూనెస్ ఈక్వల్ టు రూట్ బీటా 1 ఇంటూ బీటా 2 ప్లస్ 3 హోల్ బై 2 ఇంటూ 5 బీటా 2 మైనస్ 6 బీటా 1 మైనస్ 9. మనం గేట్కి అలాంటి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఫార్ములా మనకి ఉపయోగపడుతుంది. Then gamma 1 equal to plus or minus root beta 1, that equal to mu 3 by sigma cube. దీన్ని జస్ట్ రెఫరెన్స్గా తీసుకొని చాలు, మన జేఎన్టీయూ సిలబస్లో ఇది కవర్ అవ్వట్లేదు మనకి. ఆల్ ద బెస్ట్.